అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివి ఏమీ తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఏదైతే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించిన సంబరాలు చేసుకున్న తరుణంలో ఒక్కసారిగా బెంగళూరులో విషాద ఛాయలు నెలకోవడంతో మొత్తం ఇటే ఉటావుటిన మొత్తం ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్య అక్కడే ఉన్నాడు స్టేడియంలోను, అదేవిధంగా వేలాది మంది ఒక్కసారిగా స్టేడియం చిన్నస్వామి స్టేడియంలో 1వ గేట్ నెంబర్ నుంచి కూడా లోపలికి వెళ్లాలనే ప్రయత్నం జరిగింది. ఒక్కసారిగా మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా తోసుకొని ఏదైతే పూర్తిగా ఒకరికొకరు స్టేడియంలోకి వెళ్లాలనే ప్రయత్నం చేసిన తరుణంలోనూ ఒక్కసారిగా మొత్తం అందరిలో తొకిసలాటలో మొత్తం కొంతమందికి ఊపిరి ఆడక అక్కడే స్పాట్ లోనే 6-7 మంది వరకు చనిపోయినట్టుంది. అదేవిధంగా ఆసుపత్రిలో కూడా మరికొంతమంది ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయారు. ఇదంతటికీ కూడా దాదాపు 13-12 మంది వరకు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది కూడా చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. వాళ్ళు కూడా మొత్తం ఏదైతే చనిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే దాదాపు 20-25 మంది వరకు మృత్యువాత పడుతున్నారంటే ఎంత బ్లెండర్ మిస్టేక్ అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముందుగా ఊహించినట్లుగానే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందంటారు. మళ్ళీ ఈ ఇన్సిడెంట్ ఎవరిది తప్పు అనేది కూడా పోలీసులు విచారణలో తేలాల్సింది. మొత్తానికి ఏదైతే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 18 ఏళ్ల తర్వాత సుదీర్ఘంగా ఏదైతే ఐపీఎల్ ఛాంపియన్ గా అవతారం అంటే ట్రోఫీ గెలిచిన తర్వాత ఇంత విషాద ఛాయలను ఏదైతే అక్కడ చోటు చేసుకుంటుందని వాళ్ళు కూడా ఊహించలేదు. మొత్తానికైతే కూడా విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఆ టీం అంతా కూడా మొత్తం ఏదైతే తీవ్ర విషాదంతో వెనక్కి తిరిగినట్టుంది. మొత్తానికైతే అక్కడ పరిస్థితుల్లో ఉద్రిక్తతనే కనిపిస్తున్నాయి. మొత్తం కుటావుటిన అందరినీ కూడా మరికొంతమందిని వివిధ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆ తొక్కిసలాట్ లో మాత్రం తీవ్ర ఏదైతే ఆ ముఖ్యమంత్రి వైఫల్యమా అంటే ప్రభుత్వం వైఫల్యమా లేకపోతే క్రికెట్ అసోసియేషన్ వైఫల్యమా తెలియదు కానీ మొత్తానికైతే ఆ విషాదం అనేది తీవ్ర ఏదైతే దిగ్భ్రాంతి చేసింది దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించినట్టు తెలుస్తుంది. రాజు రామాంజనేయులు, ఇది ముఖ్యంగా వాళ్ళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే చాలా ఓపెన్ గా అదుపు చేయలేకపోయాము, క్షమాపణలు కోరుకుంటున్నానని చెప్పడం ఒక విధంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద కనిపిస్తోంది. కానీ రామాంజనేయులు, దీనికి అసలు పోలీసులు అనుమతి ఇవ్వలేదంట. మొదట ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్య వస్తుంది అని చెప్పిన అనుమతి ఇవ్వలేదంట. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మాత్రం గట్టిగా పట్టుబడ్డంతో అనుమతి ఇచ్చారంట. మరి ఇప్పుడు బాధ్యులు ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యతని? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదైతే వాళ్ళ క్రికెట్ అభిమానులు అయితే నిన్నంతా ఏదైతే ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా ఆ మామూలు పట్టణాల్లో కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున అర్ధరాత్రి అప్పుడు నిన్న వీధుల్లోకి వచ్చేసి ఏదైతే జాతీయ జెండాలతో మొత్తం విజయోత్సవ ర్యాలీ అనేది సంబరాలు చేసుకున్నారు. అంటే వాళ్ళ సుదీర్ఘంగా దాంట్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉండడము, అదేవిధంగా విరాట్ కోహ్లీ కెప్టెన్షిప్ లో కూడా దాదాపు 3 సార్లు ఫైనల్కి వెళ్తే కప్పు సాధించలేకపోయారు. ఈసారి కెప్టెన్ అంటే వేరే వాళ్ళు కేటాయించిన తర్వాత కీ రోల్ గా ఏదైతే విరాట్ కోహ్లీ నిన్న బ్యాటింగ్ లో గానీ లేకపోతే చురుగ్గా అక్కడంతా కనిపించింది. ఆ సంబరాలను అయితే మాత్రం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అంటే బెంగళూరు సిటీకి సంబంధించిన ఓన్ గా ఏదైతే వాళ్ళ ఛాలెంజర్స్ ని ఏదైతే అభిమానులంతా కూడా కర్ణాటక అభిమానులంతా కూడా బాగా ఓన్ గా చేసుకున్న నేపథ్యంలోనే 18 సంవత్సరాల తర్వాత కప్పు సాధించేసి బెంగళూరుకు వస్తున్న తరుణంలో ఇటు క్రికెట్ ఫ్యాన్స్ ని కానీ లేకపోతే ఆ సంబరాలన్నీ వేడుక అనేది కూడా చిన్నస్వామి స్టేడియంలో కల్లారా చూడాలనుకున్నారు అభిమానులు. అయితే మీరు అన్నట్టు ఏదైతే ప్రభుత్వము అనుమతి ఇవ్వకపోయినా కూడా క్రికెట్ అసోసియేషన్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఎందుకు అంత పట్టుబట్టింది? ఆ పట్టుబట్టిన తర్వాత ఖచ్చితంగా నిన్న రాత్రి నుంచే మనం చూసింటాం. దేశవ్యాప్తంగా ఏదైతే ఆర్సీబీ గెలిచిన తర్వాత అనేక పట్టణాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా దేశవ్యాప్తంగా సంబరాలు జరిగినాయి. మళ్ళీ బెంగళూరులో ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కర్ణాటక ఏదైతే క్రికెట్ అసోసియేషన్ కూడా అంతకంటే మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రికెట్ స్టేడియానికి ఖచ్చితంగా స్టార్ ప్లేయర్లు ఉన్నారు, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూడడానికి అదేవిధంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్పు సాధించిన తర్వాత వేలాది మంది వస్తారనేది కూడా తెలుసు వాళ్ళకి. అంటే అంత ఏదైతే ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా కూడా క్రికెట్ అసోసియేషన్ బోర్డు తీసుకోవాలి, కర్ణాటక బోర్డు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇన్ని చర్యలు అంటే ఖచ్చితంగా ఇలాంటి చర్యలు అంటే వేలాది మంది ఫ్యాన్స్ వస్తారు. నిన్న జరిగిన సంబరాలు బట్టి కూడా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఏదైతే దానికి అనుగుణంగా కూడా భద్రత ఇవ్వాల్సింది. మళ్ళీ ఈ భద్రత లోపలి ఎందుకు తీసుకోలేదు అంటే ఈ రోజు మొత్తం దాదాపు 13-14 మంది సామాన్యమైన క్రికెట్ అభిమానుల ప్రాణాలు గాలిలో గలిచిపోయాయి. అందులో చిన్నారులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అదేవిధంగా ఫ్యాన్స్ ఉన్నారు, మగవారు. ఇలాంటి ఈ తీవ్ర విషాదం మధ్య అంటే ప్రభుత్వం చేతులెత్తేయడము, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏకంగా మేము కంట్రోల్ చేయలేము, అదుపు చేయలేకపోతున్నామని చేతులెత్తేయడం అనేది సామాన్య ప్రజలు ప్రభుత్వానికి రక్షణ ఇదేనా ఇచ్చేది అనేది కూడా సాటి క్రికెట్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా మొత్తం కర్ణాటక ప్రభుత్వం వైఫల్యము, అదేవిధంగా కర్ణాటక బోర్డు ఏదైతే క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఆ స్టేడియం చుట్టూ చూస్తుంటే మనం విజువల్స్ భారీగా వేలాది మంది అక్కడికి తరలి వచ్చారు. మొత్తం
అభిమానులంతా కూడా ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో ఏదైతే స్టార్ క్రికెటర్లంతా కూడా విజయోత్సవ ర్యాలీ సంబరాలు కల్లారా చూడాలని ఎంతో ఆశతో వెళ్లారు. అయితే అదంతా కూడా ఏదైతే కొంతమంది ఫ్యాన్స్ అభిమానులు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. మరి దీని మీద ఎవరు తప్పు అంటే నిర్లక్ష్యం వల్ల వహించారు అనేది కూడా పూర్తిగా విచారణ చేస్తే కానీ ఇటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బోర్డు తప్ప నిర్లక్ష్యం వహించారా, లేకపోతే ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వకపోయినా కూడా ఇలా చేయాల్సి వచ్చింది అనేది కూడా మొత్తం కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన కూడా ఉంటది. మొత్తానికైతే ఏది ఏమైనా కూడా అంటే ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత సంబరాలుగా అంటే కూడా ఈ రోజు జరిగిన విషాదం అనేది సంఘటన అనేది తీవ్ర భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. సీతారాం రాజు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. సో బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ యొక్క ఐపీఎల్ సంబంధించి 18వ సీజన్ కప్ గెలిచిన ఆర్సీబీకి ప్లేయర్లకి సన్మానం చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరగడం, సడన్ గా గేట్స్ తీయడంతో అభిమానులు తొక్కిసలాట జరగడంతో ఇందులో 11 మంది ఇప్పటి వరకు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దగ్గరగా 50 మంది పైగా అభిమానులు గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, మరి ఇంత బాధ్యత రాహిత్యం, ఇందులో ఫెయిల్యూర్స్, మరి ఎవరికి వాళ్ళు మాది కాదు అని చెప్పుకునే అవకాశాలు మరి కొద్ది క్షణాల్లో మనం చూడబోతున్నాం. కర్ణాటక గవర్నమెంట్ చెప్పొచ్చు మాకు సంబంధం లేదని, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పొచ్చు మేము ఆల్రెడీ అనుమతి లేదని చెప్పుతాం, అలాగే క్రికెట్ అసోసియేషన్ కూడా మేము కూడా ఏం చేయలేమని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి ఆ కుటుంబాలని బాధ్యత తీసుకునే అవకాశం అవసరం, మరి ఎవరైనా ముందుకు వస్తారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముమ్మాటికి కర్ణాటక ప్రభుత్వం తప్పే. ఎందుకంటే 24 గంటలు కూడా గెలవలేదు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆనందోచనం మునిగిపోయింది. ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రాత్రి వాళ్ళు కూడా వారంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ గెలవడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు, బెంగళూరు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. నిన్న రాత్రి అహ్మదాబాద్ లో పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరిగాయి. అటు నుంచి నేరుగా ఉదయమే ప్రత్యేక విమానంలో బెంగళూరుకు మొత్తం ఎంటైర్ బెంగళూరు టీం కూడా రావడం జరిగింది. నేరుగా డిప్యూటీ సీఎం ఎవరుతున్నారో శివకుమార్ నేరుగా వెళ్లి వాళ్ళు విషయం చేసి వాళ్ళకి ఘనస్వాగతం పలికారు. సో మనం చూస్తాం అక్కడ నుంచి కూడా నేరుగా వాళ్ళు పెరేడ్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ప్రోగ్రామ్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వం కనుసరణ జరిగింది. అక్కడ క్రికెట్ అసోసియేషన్ కూడా ముందస్తు అని చెప్పింది. అయితే క్రౌడ్ మాత్రం వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. మనం చూస్తాం బెంగళూరుకి ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ఫ్యాన్స్ ఎక్కువ కలిగిన ఫాలోయింగ్ కలిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఉంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం ముందస్తుగానే భద్రతా ఏర్పాట్లు స్పష్టంగా చేస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి ఘటన చోటు చేసుకోపోతుంటే ముఖ్యంగా ఇప్పటికీ 10కి పైగా మంది అభిమానులు మృతి చెందారు. దానిలో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు స్టేడియానికి తరలి వస్తున్న క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. గేట్ నెంబర్ 6 వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. వాళ్ళందరూ కూడా వివిధ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా కర్ణాటక ప్రభుత్వం ముమ్మాటికి ఈ ఏర్పాటు చేసే విషయంలో సన్మాన కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విషయం విఫలమైందని చెప్పవచ్చు. కేవలం అంటే ఆర్సీబీ తమ జట్టు గెలిచిన నేపథ్యంలో పూర్తిగా బాధ్యతను కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అందుకనే శివకుమార్ నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి వాళ్ళకి ఘనస్వాగతం పలి అక్కడ నుంచి పరేడ్ ర్యాలీలో పాల్గొని నేరుగా లోపలే గవర్నర్, ముఖ్యమంత్రి వారంతా కూడా స్టేడియంలో ఉన్నారు. ఈ క్రమంలో అభిమానులంతా కూడా ఒకసారికి స్టేడియంలోకి రావడం జరిగింది. ఐపీఎల్ 18 ఎంత సక్సెస్ఫుల్ గా నిర్వహించిందో బీసీఐ చూడొచ్చు. ఏ చిన్న ఘటన జరగకుండా కూడా 18 ఐపీఎల్ సీజన్ అంత సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. ఓవైపు సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు చోటు చేసుకుంటా బీసీసీఐ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పూర్తిగా మాత్రం సక్సెస్ఫుల్ గా ఐపీఎల్ ని సక్సెస్ చేశాయి. కానీ ఒక్కసారిగా అభిమానులు ఏదైతే కర్ణాటకలోని అభిమానులంతా కూడా ఒకసారి చిన్నస్వామి స్టేడియం వైపు దూసుకొస్తున్న క్రమంలో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో ఒకసారిగా తొక్కిసలాట జరిగింది. చిన్నారంతా ఆహాకారాలు ఉన్న పరిస్థితి, అక్కడ బీతావాహన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా వేలాది మంది కూడా స్టేడియం తరలి వస్తున్నాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీని చూసేందుకు వారంతా కూడా తరలి వస్తున్నారు. 18 ఏళ్ల పాటు కూడా తమ అభిమాన ఆటగాళ్ళని చూడాలి, ఒక కప్పుతో తిరిగి వచ్చారు కాబట్టి వారిని చూడాలని చెప్పేసి కూడా కుతూహలంతో ఎవరికైనా ఉంటుంది జనరల్ గా. అలాంటప్పుడు అక్కడ భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ విషయంలో మాత్రం పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పవచ్చు. ఎవరికి బాధ్యత లేదని కాదు, నేరుగా శివకుమార్ నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి వాళ్ళ ఘనస్వాగతం పలికిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా విఫలమని చెప్పవచ్చు. అమాయకమైన అభిమానులంతా కూడా ప్రాణాలతో చిలగాటమాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 10 మంది పైగా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 30 మంది పైగా